ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అందులోనూ పాస్ అయిపోయాడు. ఇంకా తెలుసుకోవాల్సింది ఏంటంటే జీవితాంతం ఇలాగే ఉంటాడా, లేదంటే ఏదో సందర్భంలో చీమ చిటుకమన్నా పద్ధతి మార్చుకుంటాడా అన్నది తెలుసుకోవాలి. అదేలా తెలుసుకుంటాం? అంత ఈజీ కాదు కదా. ఇది కూడా ఈజీ కాకపోయినా మొత్తానికి టెస్ట్ పూర్తయింది కదా, అది కూడా అంతే. నువ్వు కూడా గుడికొచ్చావా? ఏ నేను వచ్చానని తెలిస్తే గుడికి నువ్వు వచ్చేవాడివి కాదా? ఏది తిన్నగా మాట్లాడవా నువ్వు? తిన్నగా అడిగితే సరిగ్గా సమాధానం అదే వస్తుంది. శ్రీవల్లి ఒక్కతే గుడికొచ్చింది అని అనుకున్నాను. దేవా కూడా గుడికొచ్చాడంట. ఆ ఇద్దరు ఇక్కడికి వచ్చేలా చేసింది నేనే బావా. ఎందుకిలా చేసావు? మంచివాడిగా మారినట్టుగా ప్రవర్తిస్తున్నాడు కదా బావా. నిజంగా మారిపోయాడో లేదో అనేసి టెస్ట్ పెట్టాం. పరీక్ష పెట్టడం కోసం ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్? మేము పరీక్షలు పెడుతున్నామని మీకెవరు చెప్పారు? ఎవరు మీరు? నేను కుముదవల్లిని అన్నయ్య. నేను కూడా పురోహితుని కాదండి, పశువుల డాక్టర్ వెంకటపతిరాజుని. ఏంటి వేషాలు? పిచ్చి వేషాలేమైనా దేవగారు వేస్తారేమో అని ఆయన్ని పరీక్షించడానికే డాక్టర్ని కాస్త ఇలా పురోహితుని అయ్యాను. రిజల్ట్ కూడా పాజిటివ్ గానే ఉందనుకోండి. అవునన్నయ్య, ఇందాక కూడా జరిగిన వాటికి క్షమించమని అడిగాడే కానీ వేరే ఏది మాట్లాడలేదు. అందుకే కదండి రిజల్ట్ పాజిటివ్ గా ఉందని చెప్పింది. ఏంటి ఉండేది? అసలు మీరు ఇలా వేషం మార్చేసి అతనికి టెస్ట్ పెట్టినట్టు తెలిస్తే ఎంత బాధపడతాడో తెలుసా? దేవా అన్నయ్య మీద నమ్మకం లేకే కదా బావా శ్రీవల్లి ఇక్కడ ఒంటరిగా ఉందని నువ్వు కంగారుగా వచ్చావు. అవును, దేవరాజ్ చేసిన పనులు గుర్తు చేసుకుంటే తన మీద నమ్మకం ఎప్పటికీ కుదరదు. అందుకే ఇంత రిస్క్ తీసుకుని పరీక్ష పెట్టామన్నయ్య. కానీ ఎప్పటికీ ఇలాగే ఉంటాడా అనేది చెప్పలేం కదా. అయితే దీనికి కూడా ఒక సొల్యూషన్ ఉందండి. ఏంటది? శ్రీవల్లి గారిని చూడగానే ఎలాంటి మార్పు రాకపోవడాన్ని మనం గమనించాం, కానీ కొంచెం ఇబ్బంది పడితే ఒరిజినాలిటీ బయటపడుతుందేమో చూడాలి కదా. అప్పుడు కూడా మంచివాళ్లాగే ఉన్నాడంటే దేవాగారు సహానుమూర్తి అయినట్టే. ఏం చేస్తారు? చెప్పను, మీకు లైవ్ లో చూపిస్తా. అక్కడ ప్రదక్షిణాలు కూడా పూర్తి అయ్యేలా ఉన్నాయి. పంతులుగా మనం దేవుడి దగ్గర ఉండాలి. పద 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 పద. శ్రీవల్లితో క్షమించేశాను అని ఒక్క మాట చెప్పించుకుని ఉంటే బాగుండేది. ఇప్పుడు అవకాశం లేకుండా పోయింది. ఏమయ్యా, ప్రదక్షిణలు అయ్యాయా? లేదంటే ఈ రోజంతా ప్రదక్షిణలు చేసి కుంకుమార్చన రేపు బ్రహ్మముహూర్తంలో చేయిస్తావా ఏంటి? అయ్యయ్యో, అలాంటిదేం లేదు పంతులు గారు. గుడికి నా పెద్ద మరదలు వస్తేను మాట్లాడేసరికి కొంచెం ఆలస్యం అయింది. సరే సరే, చెప్పింది గుర్తుంది కదా. ఏం చెప్పారండి? అడిగేరా, అన్ని నువ్వే అడిగేసి ఈ పూజ కూడా నువ్వే చేయించి సాయంత్రం ప్రసాదం ఇంటికి పంపించు. నేను ఇంట్లో కూర్చొని రామకోటి రాసుకుంటాను. చేయించు. అయ్యయ్యో గురువుగారు గురుగారు గురుగారు క్షమించండి గురువుగారు. ఇప్పుడు ఆయన ఏమన్నారానండి అంతలా విసుక్కుంటున్నారు? పంతుళ్ళు మా మధ్య 1,00,000 ఉంటాయ్యా. మధ్యలో నీ ఇన్వాల్వ్మెంట్ ఏంటట? చిన్న పంతులని జాలి చూపిస్తున్నావా ఏమిటి? అయ్యయ్యో లేదు పంతులు గారు. సరే మీరే చెప్పండి ఏం చేయాలో. అది అలా ఉండాలి. కుంకుమార్చన అయిపోగానే కొన్ని పూజా విధానాలు చెప్తాను, అవి పాటించండి. భార్య కడుపుతో ఉందని చెప్పారు కాబట్టి బంగారం లాంటి బిడ్డ పుడుతుంది. బిడ్డకు మంచి భవిష్యత్తు సిద్ధిస్తుంది. మీరు ఎన్ని పూజలైనా చేయండి పంతులు గారు. నా భార్య కడుపులో పెరుగుతున్న బిడ్డ క్షేమంగా ఉండాలి. వాళ్ళ కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను.
శుభం. ఇదిగో గురువు గారు మంత్రోపదేశం చేస్తారు. గుంజీలు తీస్తూ మీరు కూడా వాటిని మనసులో అనుకోవాలి. అలాగే పంతులు గారు. ఇప్పుడు ఏం చెప్పాలో అర్థం కావట్లేదే. ఎలా మేనేజ్ చేయాలి? మంత్రాలు రావంటే దేవా మేము అసలైన పంతులం కాదని కనిపెట్టేస్తాడు. ఇప్పుడు ఎలా రా నాయనా? పంతులుగా ఆయన పూజ చేయడం ఏంటి శివ? ఆయన డాక్టర్ కదా, మందుల గురించి తెలుసు గాని మంత్రాల గురించి ఏం తెలుసు? అవునన్నయ్య, అనవసరంగా లాక్ అయిపోయాడేమోనని నాకు భయంగా ఉంది. ఇలాంటి టైంలో సమయస్ఫూర్తితోటి ఎలాగోలా మేనేజ్ చేయమని నేను చెప్పానులే. ఇదంతా నటన అని తెలిస్తే మంచివాడిగా మారిన దేవా కూడా మళ్ళీ మామూలు స్థితిలోకి వచ్చేలా ఉన్నాడు. వెంకటపతి రాజు గారు ఎలాగోలా మేనేజ్ చేయండి. గుంజీలు తీస్తూ ఏవో మంత్రాలు చెప్పమన్నారు కదా పంతులు గారు. మంత్రాలు చెప్పండి. అది 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 మర్చిపోయాను. ఏమంటున్నారు? ఆ, ఆ, అదే మీరు గుంజీలు తీస్తూ ఉండండి, నేను మంత్రాలు చదువుతాను. అలాగే. ఏం చదవాలి? ఇంటర్మీడియట్లో సాంస్క్రిట్ సబ్జెక్ట్లో రామ రామ రామేతి చదివేస్తే అయిపోతుంది. రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రామ తత్తుల్యం రామనామ వర్ణనే రామనామ వరసన ఓం నమశాంతియే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే. గురువు గారు, శివాలయంలో రాముల వారి మంత్రాలేంటండి? ఆ మంత్రాలకి మధ్య తేడాలను గుర్తించే అంత బుర్ర ఆయనకి లేదులే. శ్రీరామ రామ రామేతి రమ రామే రామేతి. చదివిందే చదివి నాకే ఆయాసం వస్తుంది కదయ్యా, నీకు ఇంకా అలుపు రాదా? ఆపండి ఆపండి ఆపండి. ఈ ఘట్టం ఇంక పూర్తయిందయ్యా. ఇప్పుడు చేసిన పాపాలు ఏమైనా ఉంటే అన్ని తుడిచిపెట్టుకుపోవాలనేసి లెంపలేసుకో. అలాగే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.